అందరికీ జై శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎందుకంటా ఉన్నా అంటే పెట్టిందేమో మరి మహాలక్ష్మి తమ్నైలు వీడేమో ఇది చెప్తా ఉన్నాడు అనుకోకుర్రి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎందుకంటే ఒక సినిమా గురించి చిన్న విషయం చెప్పబోతా ఉన్నా. కాబట్టి ఈ వీడియో అంటే ఈ మన ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కమెంట్గా చూస్తారు కాబట్టి అందుకనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిన్న రిక్వెస్ట్. దక్కన్ సర్కార్ అనే సినిమా ఒక రాయలసీమ ప్రాంతంలో ఒక ఊర్లో ఉన్నటువంటి విధానాన్ని తీసుకొని ఏదైతే మనకు బాలకృష్ణ ఒక సినిమా తీసిండు నరసింహనాయుడు అని, అలాగే చిన్న కేశారెడ్డి అని, ఇంద్ర అని రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, అట్లనే దక్కన్ సర్కార్ తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కల్చర్ ఎలా ఉంటుంది అసలు పంచాయతీ అంటే సినిమా స్టోరీ మొత్తం తెలంగాణ కల్చర్ని అములుకొని తెలంగాణ కల్చర్లో పుట్టి పెరిగి తెలంగాణ కల్చర్ తోటి సినిమా వస్తే ఎలా ఉంటుందని తెలంగాణలోనే పుట్టినటువంటి ఒక రైతు బిడ్డ కళాశ్రీనన్న దక్కన్ సర్కారు ఇక్కడ మనకు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ కళా శ్రీనివాస్ అని ఒక అన్న. ఈ అన్ననే అన్న చాలా మంచి వ్యక్తి. మన ఛానల్లో రెండో ఛానల్ ఏదైతే మన మై ఇండియా హిందుస్థాన్ ఛానల్ ఉందో దాంట్లో ఫుల్ ఇంటర్వ్యూ ఉంది, దాంట్లో కూడా మీరు వీడియోని చూడొచ్చు. దీని గురించి నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ నవంబర్లోనే సినిమా రిలీజ్ కూడా ఉంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి, ఈ సినిమాని ఆదరించాలి. మరి నువ్వెందుకు చెప్తున్నావురా నాయన అంటే ఈ సినిమాలో నేను కూడా నటించిన. తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులతోటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నటీనటులతోటే మొత్తానికి సినిమా మ్యూజిక్ డైరెక్టరు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ వాళ్ళే. మరి తెలంగాణ డైరెక్టర్ అయ్యిండా అంటే తెలంగాణలో పుట్టినటువంటి ఒక రైతు బిడ్డ డైరెక్టర్ అయ్యిండా, ఆయన సినిమా తీస్తే ఆ సినిమా తెలంగాణ కల్చర్ను పట్టుకొని ఉంది ఏ రకంగా. అదే దక్కన్ సర్కార్ అన్నిటి గురించి కలుపుకొని టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా రాబోతా ఉంది. దయచేసి సినిమాని అయితే చూడాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం కూడా ఆదరిస్తే అన్న కళాసీన్ అన్న దక్కన్ సర్కార్ డైరెక్టర్ ఒక వివి వినాయక్ కూడా మొదట్లో ఆయన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు, ఆది సినిమాతోటి ఆయన జర్నీ స్టార్ట్ అయింది. కానీ అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిండు, ఎవరి చేతి కింద పనిచేసిండు, ఎన్నో బాధలు పడ్డాడు. ఆ వివి వినాయక్ ఆది సినిమా హిట్ అయిన తర్వాత టాప్ డైరెక్టర్ అయ్యాడు, అది మనందరికీ తెలుసు. ఇంద్రా సినిమా అటువంటి సినిమాలు కూడా తీసిండు. కాబట్టి కళాసీనన్న కూడా వివి వినాయకులకి కావాలంటే ఫస్ట్ పబ్లిక్ సపోర్ట్ చేయాలి, సినిమా బాగుండాలి. సినిమా చాలా బాగుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్గా అంటే వివి వినాయకతోటి అన్నను పోల్చడం కాదు, ప్రతి వ్యక్తి కూడా ఆ రకంగా మారుతాడు. పబ్లిక్ సపోర్ట్ అనేది ఉండాలి. మరి ఆయన అంత పూర్తి కష్టపడాలి. అన్న ఖచ్చితంగా అంతకు డబుల్ రేటు కష్టపడతా ఉన్నాడు. సినిమా అనేది విడుదల కాబోతా ఉంది. ఆ సినిమాని ఖచ్చితంగా మనం ఆదరిద్దామని కోరుకుంటున్నాం. తెలంగాణ మహిళల గురించి మనకు వచ్చినటువంటి అప్డేట్ ఇప్పుడు చూడబోతున్నాం. సరే, సినిమా గురించి మాట్లాడుకున్నాం. ప్రజలారా ప్రతి ఒక్కరు సినిమాని ఆదరించాలని కోరుకుంటా ఉన్నా. 2500 మహాలక్ష్మి పథకము విడుదల కోసము గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉందట. ఎలా ప్లాన్ చేస్తుంది ఏం కథ, అట్లనే 4000 పెన్షన్ల గురించి కూడా ప్లాన్ చేస్తూ ఉంది. మీ ఖాతాలో డబ్బులు పడబోతూ ఉన్నాయి. 3 సంవత్సరాలు ఇంకా బాకీ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఆగమాగమవుతుండ్రు అని ఒక మనిషి అంటా ఉన్నాడు. అంటే మామూలు మనిషి కాదు, మరి అయినా కూడా తలుచుకుంటే ఖచ్చితంగా పథకాలు అమలవుతాయి. అటువంటి సీనియర్ నేత ఎవరు ఏమన్నారు చూడాలంటే వీడియోకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. జగ్గారెడ్డి 4000 పింఛన్ గురించి మాట్లాడిండు. ఇదే జగ్గారెడ్డి 2500 గురించి మాట్లాడిండు. పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఏమన్నాడు జగ్గారెడ్డి అంటే మీకు అందరికీ తెలుసు. ఎప్పటి నుంచి అంటే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు, 2 ఏళ్ళు అయిపోయినా ఇంకా 3 ఏళ్ళ సమయము ఉంది కదా, చూడండి మిగిలిన పథకాలు అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
అంటే 2 ఏళ్ళు అయిపోయి ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. 2500 4000 పింఛన్ అనేది ఈ 2 కీలక అంశాలు కాబట్టి ఖచ్చితంగా మేము వీటిని చేసి తీరుతామని జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తూ ఉన్నది. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఏంది అంటే లడ్కీ బహుజన్ యోజన స్కీమ్ పేరు హిందీలో ఉంది కదా, మనకేమనత్తది కానీ ఆ రకంగా అక్కడ 1500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకు అలాగే 55 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు 1500 రూపాయలు వాళ్ళ ఖాతాలో నెలకు పడతా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ ఖర్చులకు వాళ్ళు ఏదన్నా చేసుకొని ఎట్లన్నా బతకని, వాళ్ళు ఆడపిల్లలు కూడా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కళ్ళతో సహా బతకాలి. కొందరికి చదువు కూడా డబ్బులు ఇవి కూడా ఇంత ఆసరైతే ఏమో అనే విధంగా మరి వీళ్ళు ప్రకటించి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికి ఇంకా 3 ఏళ్ళు బాగుంది అంటా ఉన్నాడు. ఏముందో ఒకసారి చూద్దాం. ఇగో ఏం చెప్పిండు. అధికార పార్టీ కాంగ్రెస్తోనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. స్థానిక నేత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జగ్గారెడ్డి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని మద్దతు చేసిండు. అలాగే జగ్గారెడ్డి ప్రచారం చేసిండు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ఎన్నికల హామీలపైన జగ్గారెడ్డి స్పందిస్తూ వ్యాఖ్యలు చేసిండు. ఏ విధంగా? వృద్ధులకు 4000 పింఛన్, మహిళలకు 2500 సహాయాలను ప్రభుత్వము ఈ పథకాలపైన జగ్గారెడ్డి స్పందిస్తూ త్వరలోనే ఈ పథకాలు అమలవుతాయని చెప్పిండ్రు. వీటిని అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అని తెలిపిండ్రు. అట్నే వీటి అమలు కోసం త్వరలోనే ముహూర్తం కూడా ఖరారు కానుందట. దసరా ముహూర్తము, దీపావళి ముహూర్తము, సంక్రాంతి ముహూర్తము, ఉగాది ముహూర్తము, ఈ రకంగా జగ్గారెడ్డి సారు ముహూర్తాలు పెట్టుకుంటా మీరు పోతా ఉండాలి. తెలంగాణ మహిళలు బీడీ చేసుకునే అక్క చెల్లెలను మురికివాడల్లో పని చేసుకున్నట్లు చదువుకునే ఆడపిల్లలు 2500 వస్తే అయ్యో మా ఇంట్లో ఖర్చులకు అవుతాయేమో అని ఎదురు చూస్తూ ఉంటే మీరు ఈ రకంగా మాట్లాడతారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి ఏమంటా ఉంటారు ఒకసారి చూడరిగో. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమట. ఏంది? జూబ్లీ హిల్స్ అభివృద్ధి, ఇగో అభివృద్ధి సాధ్యము. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అనుకున్నాం, ప్రజాపాలన ప్రభుత్వం అని అనుకున్నాం. కానీ ఏమయ్యింది? ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏమైంది అభివృద్ధి తెలంగాణలో? ఏ మూలకున్నది? అప్పులల్లా 21 స్థాయికి కిందికి దిగజారిపోయింది. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో తెలంగాణ 21వ స్థానంలో అప్పులల్లా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి అభివృద్ధి ఏ పాటికి జారింది. అయ్యా మళ్ళీ ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేల జీతాలు చాలా ఎక్కువ, చాలా కాస్ట్లీ ఎమ్మెల్యేలు, అట్టోళ్ళు కాదు. ఇంకా మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి జీతం కూడా తెలుసో తెలియదు. మరి సీఎం రేవంత్ రెడ్డి జీతం కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఎందుకు చూపిస్తా అంటే ఇక్కడ చూడు మరి ఏమంటా ఉన్నారు అనేది. వృద్ధులకు 4000 పింఛన్, మహిళలకు 2500 సహాయం గురించి సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఈ హామీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నారు. 4000 పింఛన్ ఇచ్చేందుకు త్వరలోనే ఒక ముహూర్తం ఫిక్స్ చేస్తారట. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు బడ్జెట్ సమకూర్చుకునే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అయ్యా ఇడనైతే నేను రాసింది కాదు కదా, వచ్చిన అప్డేట్ ఏమనున్నది? బడ్జెట్ సమకూర్చుకోవాలంటే పైసలు జమగొట్టే దాంట్లో ఆ పనిలోనే ఉన్నాడట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు పైసలు మన దగ్గర ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు ప్రజలు చెప్పాలి. ఎందుకోసం చెప్పాలి? 2 విషయాల మీద ప్రజలకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా. నిజంగా మనది ఏ రాష్ట్రము? ఇగో ఇక్కడ మీకు బాగా కనబడతా ఉండొచ్చు, ఇంకా బాగా కనబడతాడు, పెద్ద చేస్తా. ఈ కింద పట్టికలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలను వాళ్ళ నెలవారీ రూపాయలతో అందిస్తూ ఉంది రాష్ట్రము మరియు జీతము నెలకు. ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఉన్నది, వాళ్ళ రూపాయలు కూడా. ఇప్పుడు నేను చెప్పిన కదా కొన్ని రాష్ట్రాల కిందికి రావు. కేంద్ర పాలిత ప్రాంతాలంటే అక్కడ నరేంద్ర మోడీ డైరెక్ట్గా పాలిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడురయ్యా
నెంబర్ 1 స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 4,10,000 జీతం ఉన్నది. తెలంగాణ సీఎంకు 4,10,000 జీతం ఉన్నది. అంటే మన తెలంగాణ మరి బడ్జెట్ ఉన్నట్టా లేనట్టా? తెలంగాణలో బడ్జెట్ ఉన్నట్టా లేనట్టా? మరి మీరు కూడా అడుగుతూ ఉంటారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 4,10,000 ఎట్లుంటుంది అట్లా అని అంటే మరి చూడరు. ఇగో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఉన్నటువంటి రాష్ట్రం ఎంత పెద్దది? యూపీ కూడా మనకంటే పెద్దది. ఉత్తరప్రదేశ్ అంటే యూపీ 3,65,000. ఇగో మహారాష్ట్ర ఎంత పెద్దది? మహారాష్ట్ర ముంబై పూణే ఇవి అవి అన్ని కలుపుకొని ఎంత పెద్ద ఎన్ని నియోజకవర్గాలు? 260 పైచిలుకు నియోజకవర్గాలు ఉన్నటువంటి ముంబైకి 3,40,000 జీతం ఆ సీఎంకు. మరి మన సీఎంకు 4,10,000 ఉన్నాయల్లా 119 మంది నియోజకవర్గాలు మాత్రమే. మరి మంది కూడా తక్కువనే ఉన్నారు, ఈయనకు జీతం ఎక్కువ ఉన్నది. మరి ఏమైపోయింది ఖజానా? ఖజానా ఉంటే ఖజానా లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి గింతగానం జీతం ఎందుకు? 119 మంది ఎమ్మెల్యేలకు 2,68,000 జీతం ఎందుకు? ఖజానా గురించి మాట్లాడదు సారు. ఖజానా అనేది ఖచ్చితంగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిండు, తెలంగాణలో నిధులు నియామకాలు ఉన్నటువంటి గనులు ఉన్నది తెలంగాణ. అందుకోసమే కదా మనం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఆ పోరాటంలో ఉన్నటువంటి యువకులు ఎంతోమంది మరణించారు. నేను సొంతంగా 1,00,000 పైచిలకు పైసలు ఖర్చు పెట్టుకున్నా ఆ రోజుల్లోనే. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక వీళ్ళు మాట్లాడే విషయాన్ని మనం చూసుకుంటే ఒక చిన్న విషయం ఏమంటా ఉన్నాడు సారు, బడ్జెట్ సమకూర్చే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అనే దాంట్లోనే ఎలాంటి అనుమానం లేదు. సుజిత్గా మీరు ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు. 4,000 పింఛని, మహిళలకు 2,500 సహాయం కానివ్వడము, వీటిని త్వరలోనే అమలు చేస్తారు. ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నాం కదా, మరి ఏది చేయలేదు అని అడగడానికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఏది చేయలేదు అని అడగడానికి అన్నీ చేస్తూనే వస్తున్నాము. ఈ ముచ్చటి నేను అడగదలుచుకున్నా లాస్ట్ అండ్ ఫైనల్. సారు మీరు ఏది చేసిండ్రు అని చెప్పమంటావు గంతే. ఏది చేయలేను అని అడగం. ఏది చేసిండ్రు మీరు? 14 రకాల పింఛన్లు పెంచిండ్రా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రా? రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసిండ్రా? తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి అనేది అందుబాటులో ఉంటుందని చెప్పిండ్రు. విద్య ఏ రకంగా ఉంది సారు? ఏ ఎమ్మెల్యేలై కాలేజీలు కావచ్చు, అలాగే మనకు స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచి పుట్టుకొస్తా ఉన్నాయి ఇన్ని గానము? ఎవరు విద్యతోటి వ్యాపారం చేస్తూ ఉన్నారు? సరే విద్య అట్లా ఉన్నది. అలాగే వైద్యం ఎంత కాస్ట్లీ ఉన్నది వైద్యము. ప్రైవేట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ కాదు, ప్రైవేటు దవాఖాన్లు ఎవ్వరి? 119 మంది ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ దవాఖాన్లు కాకుండా ప్రైవేట్ దవాఖాన్లు లేవా? అంటే మీ సొంతం ప్రాపర్టీ. గవర్నమెంట్ దవాఖాన్లలో ఒక ఆపరేషన్కు ఎన్ని లక్షలు కట్టాలి? అంటే ఇక్కడ వైద్యం కూడా ఎంత కాస్ట్లీ అయిపోయింది. అంటే దవాఖాన్లు మీ ప్రైవేట్లా, అట్లనే మన పిల్లగాళ్ళు చదువుకునే స్కూళ్ళు, కాలేజీలు కూడా మీయే. అట్లనే ఇక ఉపాధి అంటే ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఎవరికి ఇచ్చింది సారు? ఎవరికి ఇచ్చిండ్రు అంటా ఉన్నా. అమీర్పేట నుంచి ఇక్కడ తూప్రాన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే తూప్రాన్, మేడ్చల్, అమీర్పేటు ఇవన్నీ మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి యువకులు, అలాగే ఫిలిం నగరు, ఇవి అవి కృష్ణానగరు, ఇంకా మనకు యూసుఫ్ కూడా, ఈ ఏరియాలో ఉన్నటువంటి ఉప్పలు, ఈ ఏరియాలో మీరు వెతుకుండ్రి లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. పిల్లగాళ్ళు లక్షల మంది. వాళ్ళకు ఉద్యోగాలు ఏడున్నాయి? వాళ్ళకు ఉపాధి ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగుపడతారు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఎగ్జాములు. ఎందుకంటే నేను 3 పార్టీలను తిడుతూ ఉన్నా, ఒక్క పార్టీని కాదు. 3 రాజకీయ నాయకుల పార్టీలు, 3 పార్టీలు నాడు కాదు, ఎమ్మెల్యే డైరెక్ట్ 119 మంది ఎమ్మెల్యేలకు సిగ్గు లేక, దమ్ము లేక ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జాములు రాసినాక గిన్ని సంవత్సరాల దాకా మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. పోయిన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు.
ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏది చెయ్యలేదు అన్నీ అనడానికి ఏమి చెయ్యలేదు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఏం చేసినావు అదే కావాలి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు, సంపూర్ణంగా అయినాయా? తెలంగాణ పల్లెకు ఒకసారి తిరుగుమని మీ ఎమ్మెల్యేలను. ఇందిరమ్మ ఇల్లు సగంలోనే ఆగిపోయినాయి. కొన్ని డబ్బులు ఉన్నాడు కూడా ఉన్నాయి కూడా కొట్టుకున్నాడు. ఏం చేసినావంటే 3 చేసినావు. ఒకటి పిరి బస్సు పెట్టినావు, అందులో కూడా ఘోరంగా మొగోళ్ళకు ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచేసినావు. బస్సులు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. ఎవరైతే మగ పిల్లగాళ్ళు ఉంటారో బస్సు పాసుల రేట్లు పెంచేసినావు. అది ఉపయోగపడుతుందా అంటే అగాధమైన దాన్ని ఏమంటారు, డైలీ ప్రయాణం ఎక్కువైపోయింది. దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, తొక్కిసలాట జరుగుతూ ఉంది బస్సులల్లో. అది చేసినావా? పిరి కరెంట్ ఇస్తూ ఉన్నావు. పిరి కరెంట్ వలంగా తెలంగాణ గవర్నమెంటు ప్రతి నెలకు ఎన్ని లక్షల అంటే ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తూ ఉంది పిరి కరెంట్ వలంగా. అదే పిరి కరెంట్ ఇదే పిరి బస్సు ఇయ్యకుంటా రేషన్ కార్డులు ఇచ్చిన ఒక మంచి పని చేసాం. రేషన్ కార్డులు ఇచ్చిన బరాబర్ మంచి పని చేసాం. రేషన్ కార్డుతో పాటు పిరి కరెంట్ పిరి బస్సు పెట్టకుండా ఉద్యోగాలు, వృద్ధులకు పింఛన్లు, గివి ఇందిరమ్మ ఇల్లు లేనునికి ఇల్లు, రోడ్లు మంచిగా, పిల్లగాళ్ళకు ఉపాధి లేదు ఉపాధి, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కాస్ట్లీ మొత్తం తగ్గించాలి అని ఇటువంటి నిబంధనలు తీసుకొస్తే అప్పుడు కదా తెలంగాణ బాగుపడేది. ఇవన్నీ మనకేం కనబడాయి. ఏమి చేసిండ్రో ఏం చెయ్యలేము అని అడుగుతూ ఉన్నారని కాదు, ఏం చేసిండ్రో గుర్తు తెచ్చుకోండి. గింతకు మించి నేను మాట్లాడితే కూడా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే రోజు మనం మాట్లాడుతూనే ఉంటాం, బర్రబ్బర్ మాట్లాడతాం. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరోమారు చెప్తా ఉన్నా, దక్కన్ సర్కార్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళ మైండ్లల్లో దక్కన్ సర్కార్ అంటే ఏంది యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆల్రెడీ టీజరు అలాగే పాటలు అన్ని లాంచింగ్ కూడా అయినాయి. ఆ సినిమాలో నాకు కూడా ఒక చిన్న అవకాశం వచ్చింది తెలంగాణ కళాకారునిగా. నేను కృష్ణానగలరా 8 రోజులకు 2 రోజులు ఓన్లీ అన్నం తినుకుంటా 2 సంవత్సరాలు ఉన్నా, ఒక్క వేషం కూడా ఇయ్యలే. అట్లాంటి నా బాధ కళ ఈ యొక్క దక్కన్ సర్కార్ తోటి చిన్న పాత్ర ఇచ్చారు. ఒకవేళ నాకు సమయం కుదిరితే రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశాలు కూడా రావచ్చు. ఈ దక్కన్ సర్కార్ అటువంటి సినిమా హిట్ అయితే. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.